పచ్చ పచ్చ మొక్కల్లో పచ్చ పచ్చ డ్రింక్ తాగుతున్నాం గైస్. ఇక్కడ పాలక్ అండ్ యాపిల్తో మంచి స్మూతీ అయితే చేశాను. అది చూపిస్తూ నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే 2 వీక్స్ నుంచి నా వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి, షార్ట్స్. అంతకుముందు కూడా అయ్యాయి, కానీ అంతకుముందు మీద ఈసారి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో చాలామందికి రీచ్ అవుతుంది కదా. అలానే నలుగురికి వెళ్తున్నప్పుడు 4 రకాల కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ యాక్చువల్గా కేర్ చేయదలుచుకోలేదు. అవంతా ఆలోచించి నేను ఛానల్ పెట్టాను. అయినా సరే కొన్ని కామెంట్స్ అసలు మనం పబ్లిక్లో ఉన్నామని కూడా స్పృహ లేకుండా వల్గర్గా పెట్టేస్తున్నారు. ఫస్ట్లో వాటిని డిలీట్ చేసేదాన్ని, చూస్తే బాగోదు అనేసి. అయినా సరే మళ్ళీ పెట్టేస్తూ ఉన్నారనమాట. అందుకని నేను తిట్టాలనుకున్నవన్నీ తిట్టేసి దాన్ని పిన్ చేస్తున్నాను. అంతే, అలా పెట్టిన కామెంట్స్ని వెంటనే వాళ్ళే డిలీట్ చేసుకుంటున్నారు. నేను చాలా ఎక్స్ప్రెసివ్. నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోవాలని చాలా ఆతృత ఉంటుంది. అలా చెప్పుకున్న తర్వాతనే మనసు కుదుట పడుతుంది. అయితే మేడం గారు మూడు కూడా ప్రెసెంట్ కామెంట్ అనుకుంటా. అసలు ఇక నేను చూపించాలనుకున్న కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్, గార్డెనింగ్, కుకింగ్. నేను చూపించే కంటెంట్స్ అన్నీ కూడా లేడీస్కే ఎక్కువ ఉపయోగపడతాయి. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అయినట్లుంది నా పని. నేను డైలీ అప్లోడ్ చేసే కంటెంట్స్ బోర్ కొట్టేసి కొంచెం చేంజ్ చేద్దాము ఫన్నీగా ఉండడానికి అని చెప్పేసి నేను, అన్విత అండ్ గీతు చిన్న కామెడీ కంటెంట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాము. అది బాగా వైరల్ అయింది. సో ఇలా నచ్చుతున్నారని చెప్పేసి చిన్న కంటెంట్స్ అనమాట. అంటే మా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ని చిన్న కంటెంట్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక అలా కామెడీకి చేసిన కంటెంట్స్ని పట్టుకొని ఇక తిట్ల వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఎగ్జాంపుల్కి కాకరకాయ తినకపోతే హాస్పిటల్లో పడి చేస్తామంట మేము. ఇంకా మరీ వండర్ ఏంటంటే మా అన్వితాని వేసేసుకుంటున్నారు. తన డ్రెస్సింగ్ స్టైల్ చాలా వరస్ట్గా ఉందనేసి. ఇది ఎంతవరకు నిజం చెప్పండి? కొన్ని కామెంట్స్ అసలు పట్టించుకోను, కానీ కొన్ని కామెంట్స్ ఉంటాయి చూసారా, నెగిటివ్ కామెంట్స్. వాటిని చూస్తే రక్తం ఉడికిపోతుంది. అలాంటప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే నేను అస్సలు ఉండలేనబ్బా. తలంతా బరువు ఎక్కేసినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ మీతో చెప్పుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను. ఇంతకీ నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి కంటెంట్స్ నచ్చుతున్నాయి కామెంట్ చేయండి.